guys, welcome back to my channel. Welcome back to another vlog. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే guys, my name is Akanksha and I make content on lifestyle, food, travel, fashion, shopping and more. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు our channel and join this beautiful family. అండ్ ఈ వీడియోలో అయితే 4 హెల్తీ జ్యూసెస్ రెసిపీస్ అయితే నేను మీకు చూపిస్తాను. మళ్ళీ అందులో జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ అనుకోవద్దు, వెజిటేబుల్ జ్యూసెస్ అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ కంటే వెజిటేబుల్ జ్యూసెస్ మంచిది. సో వెజిటేబుల్స్తో ఏ జ్యూసెస్ అయితే చేసుకోవచ్చో ఆ రెసిపీస్ అని నేను మీకు చూపిస్తాను. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే 4 హెల్దీ జ్యూసెస్ రెసిపీస్ చూపిస్తున్నాము. ఓకే, పాలక్ జ్యూస్ అన్నమాట. స్పినాచ్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ మా మమ్మీకి అడుగుదాం. ఇది గ్రీన్ జ్యూస్, పాలక్ జ్యూస్. ఈ జ్యూస్కి పాలకూర, కీరా, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం, నిమ్మకాయ. పాలకూరలో వేడి నీళ్ళు వేసుకోండి. కొంచెం హాట్ వాటర్లో పాలకూర హాట్ వాటర్లో వేసుకొని తర్వాత తీసి మిక్సీలో వేసుకో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కీరా ముక్కలు, హాఫ్ లెమన్, కొద్దిగానే వాటర్. పాలకూర జ్యూస్ రెడీ అయిందండి. సూపర్ అండ్ హెల్దీ గ్రీన్ జ్యూస్ రెడీ అయిందండి. ఇదైతే స్కిన్కి చాలా చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా చాలు. చాలా హెవీగా ఉంటుంది ఇది. ఇది తాగి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలు. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆకలేదు. మమ్మీ నెక్స్ట్ ఏం జ్యూస్ చేస్తున్నావు? నెక్స్ట్ అయితే క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. క్యారెట్ జ్యూస్లోకి ఆరెంజ్, పచ్చిపసుపు, ఈ మూడింటితో మంచి హెల్దీ జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిపసుపు పీల్ తీయాలి. ఇప్పుడైతే మమ్మీ క్యారెట్ జ్యూస్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే క్యారెట్ వేస్తాము అండ్ రా టర్మరిక్ వేస్తాము, పచ్చిపసుపు అండ్ ఆరెంజ్ అనమాట. ఈ క్యారెట్ జ్యూస్ బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్కి కొలాజన్ అనేది చాలా అవసరం అనమాట. సో ఈ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో అది బెనిఫిట్స్. అండ్ ఈ క్యారెట్ జ్యూస్ని రెటనాల్ జ్యూస్ కూడా అంటారు. దీంట్లో కావాలంటే మనం లెమన్ కూడా వేసుకోవచ్చు, జింజర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. కానీ మమ్మీ అయితే పచ్చిపసుపు, క్యారెట్ అండ్ ఆరెంజ్ ఇవి వేస్తే కూడా సరిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి, నెక్స్ట్ ఆరెంజ్, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిపసుపు, కొద్దిగా 1/2 కప్ వాటర్. క్యారెట్ జ్యూస్ రెడీ అయింది. అండ్ క్యారెట్ జ్యూస్ రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. క్యారెట్ జ్యూస్ బాగుంది, యాక్చువల్లీ మంచిగా ఉంది. అంటే అందరికీ నచ్చకపోవచ్చు కానీ హెల్త్కి మంచిది కాబట్టి తాగాలి. తాగుతుంటే అదే అలవాటు ఉంటుంది. అండ్ జ్యూస్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ జ్యూస్ ఏంటంటే ఆమ్లా జ్యూస్ అనమాట. ఇది చాలా ఈజీ. ఓన్లీ ఆమ్లా, ఉసిరికాయ ఇంకా కరివేపాకు, అంతే కదా మమ్మీ? ఉసిరికాయ ఇంకా కరివేపాకు 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు చేసుకున్న తర్వాత కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉసిరికాయ జ్యూస్ చేసుకుందాము. ఉసిరికాయ జ్యూస్కి ఉసిరికాయలు, కరివేపాకు, అంతే అండి. సింపుల్, చాలా ఈజీ. హెల్త్కి చాలా మంచిదండి ఉసిరికాయ జ్యూసు. హెయిర్ ఫాల్కి, హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ జ్యూస్. జ్యూస్కి పెద్ద ఉసిరికాయలు అయితే బాగుంటాయి, కటింగ్కి కూడా ఈజీ ఉంటాయి. కొంచెం పెద్ద సైజే తెచ్చుకోవాలి మనం.
ఉసిరికాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల కరివేపాకు హెల్త్కి చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. కరివేపాకు వల్ల నార్మల్గా అయితే కరివేపాకు తీసి పడేస్తారు, తినరు. కాబట్టి ఇలా జ్యూస్లో వేస్తే మా బిట్టు లాంటి వాళ్ళు మంచిగా తాగుతారు. కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా పెప్పర్ టేస్ట్కి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బిట్టిట్రా బాబా నీకు ఏ జ్యూస్ ఇష్టం? వాటర్ మిలన్. ఫ్రూట్ జ్యూసెస్ కాదు, వెజిటేబుల్ జ్యూసెస్. ఉసిరికాయ జ్యూస్ అంటే మీరు చాలా ఇష్టం యాక్చువల్గా. తినాలి, జ్యూసెస్ తాగాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలి. ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిందండి. గ్లాస్లో రెడీ అయిందంటే ఏడికి రెడీ తాగడానికి. ఇప్పుడు తాగాలి అది బిట్టు. మనం తాగడానికి అదెందుకు రెడీ అయింది? తాగాలంటే రెడీ కావాలి కదా, మనం రెడీ కావాలి కదా. స్టాప్ నాన్సెన్స్. రెడీ అయింది. ఇది నీలాంటిది జ్యూస్. ఇప్పుడైతే ఆమ్లా షార్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఫుల్ గ్లాస్గా తాగొద్దు, ఓన్లీ షార్ట్ గ్లాస్ అయితే చాలు. ఈ ఆమ్లా జ్యూస్ కావాలంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వింటర్లో మనకు ఉసిరికాయలు చాలా మంచిగా దొరుకుతాయి. సో మంచిగా స్టోర్ చేసుకోండి, 1 వీక్ వరకు తాగొచ్చు. డైలీ ఇంత క్వాంటిటీ తాగితే చాలు, ఎందుకంటే ఆమ్లా ఆల్రెడీ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి. సో ఫుల్ గ్లాస్ తాగాల్సిన అవసరం లేదు, జస్ట్ షార్ట్స్ లాగా తాగితే ఇదైతే హెయిర్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. కంటిన్యూగా ఏదైనా మనం కంటిన్యూగా లైక్ కాన్స్టెంట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే దాని రిజల్ట్స్ అయితే ఉంటుంది. దిస్ గర్ల్ స్టూపిడ్. తాగిన వెంటనే ఇట్లా ఒక పుల్లగా అట్లా ఉంటుంది, కానీ మంచిగా తర్వాత తాగినాక మౌత్ అంతా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది, స్వీట్ అవుతుంది. సో అదనమాట. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఏబీసీ జ్యూస్. అయితే ఏబీసీ జ్యూస్ అండి, ఇది ఆల్రెడీ అందరికీ వచ్చు కానీ నేను చేస్తాను, ఒకసారి చూడండి. అయితే క్యారెట్ అంతా పీల్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ చూపిస్తుంది మమ్మీ. ఏబీసీ జ్యూస్ డైలీ తాగడం వల్ల నిజంగా స్కిన్ గ్లో ఉంటుందా అంటే నిజంగానే స్కిన్ గ్లో ఉంటుంది. డైలీ మీరు ఏబీసీ జ్యూస్ తాగి చూడండి, ఒక 1 వీక్, ఒక 2 వీక్స్ అన్న తాగి చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ జ్యూస్ ఒక్కటే కాదు, మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. లైక్ ఎక్కువ షుగర్ అండ్ జంక్ ఫుడ్ తినకుండా ఏబీసీ జ్యూస్ తాగుతూ మంచి ఫ్రూట్స్ అండ్ అలా తింటే మా స్కిన్ అయితే చాలా గ్లో అవుతుంది. నేనైతే ఏబీసీ జ్యూస్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా తాగుతున్నాను. చదవమే డైలీ కాదు, వీక్లీ. డైలీ అంటే డైలీ ఒక జ్యూస్ తాగుతాను. లైక్ మమ్మీ డైలీ ఒక జ్యూస్ చేస్తుంది, ఒకటి ఏబీసీ చేస్తుంది, ఇంకో రోజు ఇంకోటి, అట్లా. లైక్ కొందరికి టైం ఉండదు కదా డైలీ అన్ని జ్యూస్ చేసుకోవడానికి. సో ఏబీసీ జ్యూస్ అయితే చాలా ఈజీ. సో ఇప్పుడైతే చూస్తుంది మమ్మీ. బీట్రూట్, క్యారెట్ పీల్ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మంచిగా. క్యారెట్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ బీట్రూట్, యాపిల్, నెక్స్ట్ చిన్న అల్లం ముక్క. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. 1/2 కప్ వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే వాటర్ వేయడం వల్ల మంచిగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మనకి ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ జార్లో ఏంటంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, దీంట్లోనే స్ట్రెయిన్ అయ్యి వస్తుంది. ఇప్పుడైతే ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోయింది. కలర్ చూడండి ఎంత బాగుందో, పింక్ ఉంది. ఫస్ట్ అయితే ఏబీసీ జ్యూస్ టేస్ట్ నాకు కూడా నచ్చేది కాదు ఫస్ట్లో, ఏదో ఇంకా తాగాలి కాబట్టి తాగేదాన్ని. కానీ డైలీ తాగడం వల్ల అలవాటు అయిపోయింది అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ జ్యూస్ అయింది ఇది. సో బాగుంది టేస్ట్. అంటే క్యారెట్ స్వీట్ ఉంది అనుకుంటా, అందుకే ఇంకా టేస్ట్ బాగుంది. అంటే జింజర్ వేస్తాం కాబట్టి ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
జింజర్ వేసుకొని తాగండి, మంచిగా ఉంటుంది. క్వాంటిటీ ఏంటంటే 1 యాపిల్, 1 బీట్రూట్, 1 క్యారెట్ వేస్తే 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే ఈజీగా వస్తుంది. ఇంకా మీరు వాటర్ యాడ్ చేసుకుంటే 3 గ్లాసెస్ కూడా వస్తుంది, కానీ లైక్ ప్యూర్గా కావాలంటే 2 గ్లాసెస్ అవుతుంది కదా మమ్మీ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ జ్యూసెస్ ట్రై చేయండి. అండ్ ఏది బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and join this beautiful family. See you in my next vlog. Be kind to everyone. Bye guys.